హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ రామకృష్ణ గారు. సార్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, హౌస్ రెంట్ కొత్త రూల్ అయితే వచ్చింది. ఇప్పుడు హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో రెంట్కి ట్యాక్స్ కూడా పే చేయాలంట, లేదంటే శిక్షలు పడతాయని చెప్పేసి కొత్త రూల్ వచ్చింది. మరి చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి పబ్లిక్ నుంచి కూడా. ఏంటంటే సరే పెంచారు, ట్యాక్స్ కట్టమన్నారు ఓనర్కి, మరి ఆ బర్డెన్ ఎవరి మీద పడుతుంది? రెంట్కుండే వాళ్ళ మీదే కదా. ఇప్పుడు 5,000 ఉన్న అద్దె ఉన్నాం అనుకోండి, సపోజ్ నేను 5,000తో అద్దెకున్నాను. ఇప్పుడు ఈ ట్యాక్స్ పెడితే ఓనర్ నాకు 1,200 పెంచుతాడు అద్దె. ఎవరు కట్టాలి ఇప్పుడు ట్యాక్స్? నా మీదే పడుతుంది కదా ఈ బర్డెన్. అసలు ఏంటిది? చాలామంది ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి సిటీకి వచ్చి ఇక్కడ ఉద్యోగాల నిత్యమో చదువు నిత్యానో ఉండి అద్దె ఇంట్లో ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇది బర్డెనే కదా. అసలు ఈ హౌస్ రెంట్ పైన ట్యాక్స్ ఏంటి అసలు అంటే ఏం చెప్తారు సార్? ట్యాక్స్ అనే దాని గురించి చెప్పుకోవాలంటే గవర్నమెంట్కి ట్యాక్స్ వేసే అధికారం ఉంది కాబట్టి ఇంటి రెంట్ మీద వేసారు ఎందుకు అనడానికి లేదు. ఏదో పాత సినిమా ఒకటి ఉంది, అందులో రాజు ఉంటాడు, మీరు గడ్డం పెంచితే ట్యాక్స్, గడ్డం తీస్తే ట్యాక్స్, మీరు నించుంటే ట్యాక్స్, కూర్చుంటే ట్యాక్స్ వేయడం ఆయనకి ఆ అధికారం ఉంది. కాబట్టి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా. కాబట్టి అలాగే ఇది కూడా ఒక ట్యాక్స్ అనుకుందాం. అయితే వచ్చిన సమస్యలు ఏంటో చెప్తా వినండి. మామూలుగా ట్యాక్స్ ఏం కొత్త కాన్సెప్ట్ కాదు, మహాభారతంలో చెప్పారు. ట్యాక్స్ అనేది ఎలా ఉండాలయ్యా అంటే, సూర్యుడు తన వేడితో ఎలా అయితే ఆవిరిగా మార్చి నీటిని మళ్ళీ అదే ఆవిరిని వర్షంగా కిందకి ఎలా పంపిస్తారో, అలాగే ఒక రాజు ఏమీ తెలియకుండా అలా ట్యాక్స్ తీసుకుని మళ్ళీ ప్రజల ఇది భవిష్యత్తుకి లేదా వారి అభివృద్ధి కోసం మళ్ళీ వర్ష రూపంలో ఇవ్వాలని ఒకటి చెప్పారు. అలాగే ఒక 2-2.5 సంవత్సరాల క్రితం చూసుకుంటే చాణక్యుడు ఏమని చెప్పాడయ్యా అంటే, ట్యాక్స్ అనేది ఎలా తీసుకోవాలయ్యా అంటే, పువ్వులోంచి తుమ్మెద పువ్వుకి హాని కలిగించకుండా ఎలా అయితే తేనెని తీసుకుంటుందో తీసుకుని మొత్తం అంతా అక్యుములేట్ చేసి మళ్ళీ ఆ తేనెని ఎలా పంచుతుందో, ఎందుకంటే తేనె తాగదు, అలాగే ఉండాలి అన్నారు. బాగుంది, వినడానికి చాలా బాగున్నాయి కదా. అయితే అది ఇప్పుడు ఇలా పరిస్థితులు కాదు, ఇలాంటివి చెప్తే వీడెవడో చాలా పాతకాలం నాడు అక్కడ అయిపోయాడు, ఫ్రీజ్ అయిపోయాడు అనుకుంటారు. కానీ అది వారు చెప్పారన్నమాట, ఒక బాధ్యత ఎలా ఉంటుంది అన్నది చెప్పారు. అయితే ఇప్పుడు వచ్చిన ఈ పర్టికులర్ దీని డీటెయిల్స్ ఇవి అవన్నీ పక్కన పెడదాం. ఎంత ట్యాక్స్ వేస్తారు, ఏం చేస్తారు, ఆదాయం ఉంది అంటే ట్యాక్స్ ఉండాలి అన్నది రూల్. అది ఏదైనా అంటే అదొక బిజినెస్, అది అంతే కదా, ఆదాయం వస్తుంది కదా, అది అడగడం తప్పులేదు. సరే అడిగారు పోండి. వచ్చిన చిక్ ఎక్కడ ఉందో చెప్తా మెల్లగా. అంటే మీకు జస్ట్ ఉదాహరణకి చెప్తున్నాను. ఉదాహరణకి సపోజ్ మీరు ఒక ఇల్లీగల్ పని ఏదో చేశారు, లీగల్గా ఇది కాదు, కానీ ఆదాయం వచ్చింది. మీరు నమ్ముతారా లేదో ట్యాక్స్ కట్టాలి. మీకు ఆ విషయం తెలుసా? ట్యాక్స్ కట్టినంత మాత్రం అది లీగల్ అవ్వలేదు, కానీ మీకు ఆదాయం వచ్చింది కాబట్టి ట్యాక్స్ కట్టాలంటే ట్యాక్స్ డిపార్ట్మెంట్ తాలూకా ఇది చెప్తుంది. అంతే, డబ్బు వచ్చింది కదా, బ్లాక్ అయితే ఏంటి వైట్ అయితే ఏంటి, నా ట్యాక్స్ నాకు ఇచ్చేసాయి అన్నది వీళ్ళ పద్ధతి. లీగల్ ఇల్లీగల్ మిగిలిన డిపార్ట్మెంట్లు చూసుకుంటాయి. అర్థమైందండి? కన్ఫ్యూజన్ అయినా అర్థమైంది సార్. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ లెజిస్లేషన్ గురించి, ఒక ట్యాక్స్ రూల్ గురించి చెప్తే, ట్యాక్సులు వేయడం పెద్ద విషయం కాదు, దాన్ని ఎలా అమలు చేస్తాం అన్నది పెద్ద సమస్య. ఉదాహరణకి చెప్పుకోవాలంటే, భారతదేశంలో దాదాపు 3 కోట్ల చిల్లర ట్యాక్స్ కట్టేవాళ్ళు ఉండేవాళ్ళు 2013-14 సంవత్సరానికి. అది ఇప్పుడు దాదాపు 8 కోట్ల మందిగా చేరింది. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో 8 కోట్ల మంది ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు. అమెరికా 33-34 కోట్ల జనాభాలో 15 కోట్ల ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ అవుతాయి. అంటే ఉదాహరణకి చూసుకోండి, అక్కడ దాదాపు 45% మించి ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్స్ అవుతుంటే ఇక్కడ కనీసం 10% కూడా లేదు, 5%. ఊహించుకోండి ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాం. అంటే 3 కోట్ల నుంచి 10 ఏళ్లలో 8 కోట్లు వచ్చాయని ఆనందపడాలా? కనీసం అదొక 15-20%కి వెళ్ళలేదని బాధపడాలా? ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ రకమైన ట్యాక్స్లు ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఇంకా గట్టిగా లాగుతున్నాం. ఇది ట్యాక్స్ బేస్ పెంచాలి. మన దేశంలో అత్యంత
పెద్ద సమస్య ఏంటయ్యా అంటే ఆ ట్యాక్స్ బేస్ని పెంచలేకపోవడం, అది పెద్ద సమస్య. 2, ట్యాక్సులు వేయడం కాదు, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎవరు చూస్తారు, రెంట్ ఎంత అన్నది ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతారు. దానికి ఏమైనా సీలింగ్ ఉందా? ఏముండదు. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉంది, ఇప్పుడు మనం అమ్ముతూ కొంటుంటేనే దాని మీద ఏది అఫీషియల్ రేట్ అనేది లేదు. మీరు 1.5 కోటి కొంటారు, 75 లక్షలు చూపిస్తారు, 75 లక్షలు బ్లాక్లో ఇస్తారు అని ఉంది. అలాంటివి అవుతూ ఉంటాయి. అంటే ఏదో అన్నీ నాకు తెలుసు అని కాదు, వింటూ ఉంటాం కాబట్టి చెప్తున్నాను. ఓకే, జనాలు అలా చేస్తున్నాం అని విన్నాం. అయితే ఇప్పుడు ఇది కూడా ఇదే అవుతుంది కదా. ఒకటి అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఒక దాన్ని ఏమంటారు, జనాలకి ఇంకొక దారి చూపిస్తున్నాం. ఏంటి, ఇలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు అని. ఇప్పుడు అందరూ ఓనర్లు ఇప్పుడు కొత్త బిజినెస్ స్టార్ట్ అవుతాయి. ఏంటి, ఈ దాన్ని ఏమంటారు, రెంటల్ అగ్రిమెంట్స్ తయారు చేసి ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ అవుద్ది. దాని నుంచి ఎలా తప్పించుకోవచ్చు ఏమిటి. ఇప్పుడు అంతా ఆన్లైన్లో పే చేయాలా? లేదు, అప్పుడు ఆన్లైన్ కొంత, ఆఫ్లైన్ కొంత, ఎవరి మోడరేషన్ అది. ఇంకొకటి ముఖ్యమైన సమస్య ఏమవుతుందంటే భారతదేశంలో, అట్లీస్ట్ మన భారతదేశం లేకపోతే ఈ రకమైన కల్చర్స్లో ఎలా ఉంటుందంటే మీ ఆస్తి మీ పేరునే ఉండాల్సిన అవసరం లేదు. మీ భార్య పేరున ఉండొచ్చు, పిల్లడి పేరున ఉండొచ్చు, ఇంకెవరి పేరు మీదనే ఉండొచ్చు. వెస్ట్లో అలా కాదు, ఎవరిది వాళ్ళదే. చాలా మటుకు వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. అలాంటి వాటికి ఇలాంటివి బాగానే ఉపయోగపడచ్చేమో, ఎందుకంటే నా ఆదాయం నాదే అని అర్థం. ఇక్కడ ఎవరి దగ్గరికి ఎవరి ఆదాయం వస్తుంది ఎవరికి తెలుసు, అర్థమైందండి. సో ఎగ్జిక్యూషన్లో చాలా సమస్యలు ఉన్నాయన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి లెజిస్లేషన్స్ వల్ల గవర్నమెంట్ ఎంత డబ్బు అంటే ఆదాయ రూపంలో ఎంత తీసుకొస్తుందో నాకు తెలియదు, కానీ వాళ్ళకి వాళ్ళు చాలా హాని చేసుకుంటున్నారు. ఎలా అంటే ఒకటి, దీనివల్ల మీరు అన్నట్టు మధ్యతరగతి వాళ్ళు కానీ అందరూ రెంటల్గా ఉన్న ప్రతి వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు, భయపడతారు. అంటే పిఆర్ పరంగా చూసుకుంటే ఆల్రెడీ దే ఆర్ ఆల్ ఎఫెక్టెడ్. ఏమని, అయ్యో ఇదేమవుతుందో, ఇదేంటి ఇలా గవర్నమెంట్ చేసింది అంటే మీకు బ్యాడ్ నేమ్ వచ్చేసింది. 2, ఇందాక అనుకున్నట్టు కలెక్షన్ కానీ దాని తాలూకా రెగ్యులేషన్ కానీ చాలా పెద్ద సమస్య. దాని గురించి విధి విధానాలు ఇప్పటిదాకా లేవు, ఇప్పుడే వెంటనే చేయలేము. సో ఎగ్జిక్యూషన్ అనేది కష్టమైంది. 3, దీనివల్ల భారీగా ట్యాక్స్ బేస్ ఏమైనా పెరుగుతుందా తెలియదు. దాని గురించి ఏమైనా స్టడీ ఏమైనా ఉంటే మనకు తెలియదు, చదవాలి, దాని గురించి చూసి చెప్పాలి. అంటే ఏ రకంగా చూసినా గవర్నమెంట్కి ఇది పెద్ద లాభదాయకమైన పని అయితే కాదు. అదేందండి, కానీ చేశారు. మరి వారి విజ్ఞతకు మనం వదిలేయాలి. వారి ఆలోచన విధానం కరెక్ట్, ట్యాక్స్ ఎక్కువ పెంచాలి, రెవెన్యూ పెంచాలనుకోవడం కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు చేసే చాలా స్కీములు కానీ ఎక్స్పెండిచర్ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ కావాలి, సంతోషం. కానీ ఇది మనం గెలవగలిగే యుద్ధమేనా? దీనివల్ల మనకి అలాగే మన యొక్క ప్రజలకి ఏమైనా లాభం చేకూరుతుందా? అలా జస్ట్ అంటే లాభం పక్కన పెట్టండి, ఎక్కువగా నష్టం అయితే చేకూరకుండా ఉంటుందా? ఇవి వాళ్ళు ఆలోచించాలి. అర్థమైందండి, ఇలాంటివి ఏవైనా. ఇక్కడ ఏంటంటే సార్, ఈ హౌస్ రెంట్ ట్యాక్స్ వల్ల అంటే ఈ అద్దెలు అనేవి ఏమన్నా తగ్గే అవకాశం ఉంటుందా, పెరుగుతాయా, పెరిగే అవకాశం ఉందా? అంటే ఇది ఇప్పుడు రెంట్కు ఉండే వాళ్ళకి పెద్ద సమస్య సార్. ఇప్పుడు మీరు అదేదో సినిమాలో ఒకటి చెప్తాడనమాట, నువ్వు నాకు చెప్పాలనుకోవడం ఆశ, నేను వినాలనుకోవడం అత్యాశ అని. అర్థమైందండి, ఇది అత్యాశకి ఇంకా ఉన్నతమైన అత్యాశగా మారింది. ఇక్కడ తగ్గడం అంటూ ఏం లేదండి. ఎప్పుడో మనకి ఒక సామెత ఉంది, పెరుగుట విరుగుట కొరకే అని. అంటే మధ్య తరగతి పరంగా నేను చెప్తా, ధరలు పెరుగుట మన నడ్డి విరుగుట కొరకే, అంతే తప్పించి ఇంకా మిగిలివి ఏవి తగ్గవు. కాబట్టి ఎలా ఇదవుతుందో వారు ఆలోచించి పునరాలోచన చేసి ఓకే ఇలాంటిది కాదు, ఇది మనకి మంచిది కాదని వెనక్కి, ఎందుకంటే గవర్నమెంట్ టైం టు టైం అవి ఒక్కొక్కసారి డెసిషన్స్ తీసుకుంటుంది, దాన్ని వెనక్కి తీసుకుంటూ ఉంటుంది, అలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అది అలా జరుగుతుందేమో చూడాలి, లేదు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి. ఈ రెండు చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్. ఏదేమైనా ఈ హౌస్ రెంట్ ట్యాక్స్ అనేది సామాన్యుడికి అయితే మాత్రం కొంచెం భారం కలిగింది సార్, ఎఫెక్ట్. తప్పకుండా భారం. ఎందుకయ్యా అంటే ఏ రకమైన ట్యాక్స్ అయినా అది చివరికి కన్జ్యూమర్ చేతికే వెళ్తుంది, అలా పాస్ ఆన్ చేసి.
ఇది కన్జ్యూమర్ ఇందులో ఈ పర్టికులర్ సంఘటనలో చూసుకోవాలంటే సామాన్యులందరూ ఇందులో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కునేంత లేదు, వాడు ఉన్న చోటే సొంత ఇల్లు ఉండాల్సిన ఇది లేదు కాబట్టి మాక్సిమం అంతా వలసదారులే కాబట్టి ఇవి చాలా మటుకు పెద్ద ఇంపాక్ట్ కలుగుతుంది. yes. ఇది ఉదాహరణకు ఒక ఇంట్లో ఉన్నారు, నలుగురు కడుతున్నారు. సో వీళ్ళ పరిస్థితి ఏంటి? yes. ఏ రకంగా విడదీస్తాం? చూడాలి సార్ ఎంతవరకు వెళ్తుంది అసలు అనేసి. చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్స్.